అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైస్. మనం గత వీడియోలో డ్రామా పండిత మీద చేసిన వీడియోలో జైన్ ఇంపేల్మెంట్ అనేది చూసామండి. అదంతా ఒక కథ మాత్రమే, నిజంగా ఇంపేల్మెంట్ ఏం జరగలేదని చెప్పి నేను మీకు చూపించాను. మన డ్రామా పండిత ఏం చెప్పాడు, 8,000 మందిని టార్చర్ చేసి చంపారు శైవులు అని చెప్పాడు కదా. సో ఇప్పుడు ఇంకో స్టోరీ ఏదో చెప్తున్నాడు. ఆ స్టోరీ ఏందో చూద్దాం. రక్త చరిత్ర శివాజీ మారణ హోమం అంట. అంటే ఏంటో మరి రక్త చరిత్ర అంటే రామ్ గోపాల్ వర్మ అనుకుంటున్నాడు మనోడు. రక్త చరిత్ర అంటున్నాడు, చూద్దాం ఏంటో అది. మన రక్త చరిత్ర సిరీస్ లో ఈరోజు మనం శివాజీ మారణ హోమం గురించి డిస్కస్ చేద్దాము. అంటే ఈ మరాఠీయుల రక్త చరిత్ర మీద నేను ఒక 4-5 సిరీస్ చేస్తాను. దాంట్లో సెకండ్ది శివాజీ మరణ హోమం. మనం లాస్ట్ ఎపిసోడ్ లో బెంగాల్ లో వీళ్ళు సృష్టించిన మరణకాండ చూసాం కదా, మరణకాండ. ఇప్పుడు శివాజీ ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో ఏం జరిగింది అనేది చూద్దాం. ఓకే, సో ఇది మనం తీసుకున్న ఎక్స్పర్ట్స్ 2 ఎక్స్పర్ట్స్, లైక్ వాటిని ఏమంటారు, ప్రత్యక్ష సాక్షులు. ఎక్స్పర్ట్స్ కాదు నాయన, అది ఎక్సెప్ట్స్. EXCERPTS. ఎక్సెప్ట్స్ అంటే ఒక బుక్ లోని ఒక చిన్న భాగాన్ని ఎక్సెప్ట్ అంటారు. ప్రత్యక్ష సాక్షులు దాని మీనింగ్ అంతకన్నా కాదు. సో ద రాజ్పూత్ ట్రైబ్స్ అనే బుక్ అన్నమాట. ఓకే, అది ఒకటి బై మెట్కాఫ్. అండ్ స్టోరియా డి మొహర్ అనేది నికాలో మనోసి. సో ఈయన ఇటాలియన్ ట్రావెలర్. శివాజీ టైంలో ఇటాలియన్ ట్రావెల్. ఇతను ఒక ఇంగ్లీష్ ఆఫీసర్, ఐ గెస్. ఈయన ఇంగ్లీష్ ఆఫీసర్ అనమాట. ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ని ఒక ఇటాలియన్ ట్రావెలర్ని పట్టుకొచ్చాడు. సో మనకి ఇప్పుడు మారణ హోమం చూపిస్తాడంట, చూద్దాం. సో వీళ్ళ బుక్స్ ప్రకారం మనకి మారణ హోమం ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఎవరైతే గుజరాతీలు మెయిన్ గా ఈ శివాజీ కల్ట్ ని ప్రమోట్ చేస్తున్నారో, నితిన్ పట్టుకొని చేస్తున్నారో, శివాజీ కల్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చూస్తే శివాజీ సూరత్ ని అటాక్ చేస్తారు. అంటే సూరత్ ఈస్ లైక్ వెరీ స్ట్రాంగ్ ప్లేస్ అనమాట. ఈ ముస్లిం ట్రేడ్స్, ముఘల్ ట్రేడ్స్ కి సూరత్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లేస్. అది అప్పట్లోనే ఎంతో డెవలప్ అయిన సిటీ అనమాట. సో ఈయన నికోలో మనోసి ఏం రాస్తారంటే, a few days before the arrival of the European ships at this port, I have stated above, the town was surrounded by Shivaji with a force of 20,000 horsemen. They made considerable efforts to take the place, but they did not succeed, being driven away by the Europeans residing there. The Shivaji, his Marathas returned after having pillaged the suburbs and burned all that they could, to such an extent that they ruined the province and killed in it over 3 million people. 30 లక్షల మంది. అంటే వాళ్ళు ఫస్ట్ యుద్ధం చేయడానికి ట్రై చేసి అక్కడ ఉన్న యూరోపియన్స్ రెసిస్ట్ చేయడం వల్ల మెయిన్ సిటీలోకి వాళ్ళు ఎంటర్ కాలేకపోయారనమాట. సో ఎంటర్ కాలేక వీళ్ళు శివాజీ అండ్ హిస్ టీమ్ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మరి నరికేద్దాం, చంపేద్దాం, గుడి చేద్దాం అనే ఆవేశంతో వచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావాలి కదా ఎక్కడో చోట. ఆ సాటిస్ఫాక్షన్ కోసం సబర్బ్స్, అంటే ఈ మిలిటరీ యాక్టివిటీ లేని సబర్బ్స్, ప్రొటెక్షన్ లేని సబర్బ్స్ ని మొత్తం నాశనం చేసి పడేశారు. ఓకే, ఎంత అంటే జస్ట్ 6 days లో, ఇది యాక్చువల్గా కంటిన్యూషన్ ఉండాలి. 6 days లో 3 million పీపుల్ ని చంపేశారు. ఇది 6 days లో 3 million పీపుల్ ని చంపేశారంట. అది కూడా సూరత్ సిటీలోకి ఎంటర్ కాకుండానే. యూరోపియన్స్ కి, వాళ్ళకి ఫోర్సెస్ కి భయపడి పారిపోయారంట. మిలిటరీ లేని ప్లేస్ చూసి దాన్ని తగలబెట్టేశారంట. అయితే 3 లక్షల మంది చనిపోయారంట. 30 లక్షల మంది చనిపోయారంట. ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ వస్తుంది. The plunder continued for 6 days and 2/3 of the city was burned down. సో ఇది మీరు బ్యాటిల్ ఆఫ్ సూరత్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వికీపీడియా పట్టుకొని వచ్చాడు. సో అలాగా చూడండి, మరి యుద్ధంలో చంపడం వేరు, కానీ యుద్ధానికి బయట అఫీషియల్ గా మనం ఎవరైతే గొప్ప శివాజీ అనుకుంటున్నామో ఆయన నేతృత్వంలో, ఆయన ఆదేశాల మేరకు ఇంత విధ్వంసం జరిగిందనమాట. ఈ మారణ హోమం చూసాక ఎవరైనా దిగొచ్చేస్తాడు, బ్రో ఇంకా మాకు వద్దు బాబు, మీతో యుద్ధం చేయంలో తీసేసుకొని మీకు కావాల్సిందే తీసుకొని సుఖపడండి అని చెప్పి ఇచ్చేస్తారు అనమాట. ఇప్పుడు చూసారా, అంటే మనం జాలిపడాలన్నమాట. మొఘల్స్ మీద, యూరోపియన్స్ మీద జాలిపడాలి మనం. ఎందుకంటే శివాజీ వాళ్ళతో యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకుండా ఇండైరెక్ట్ గా అటాక్ చేసి 30 లక్షల మందిని చంపేశాడు. ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ ఇంకా వద్దు బ్రో, మాకు యుద్ధం వద్దు బ్రో, మీరే తీసుకోండి బ్రో అన్నారంట. శివాజీ సాధించిన అలాంటివి. అక్కడ ఒక
శివాజీ సాధించినవన్నీ అలాంటివేనా? కాదండి. ఇప్పుడు ఈ మొఘల్స్ కానీ యూరోపియన్స్ కానీ మన మీద డైరెక్ట్గా యుద్ధం ప్రకటించి జెండా ఎగరేసి ఢంకా మోగించి వచ్చారా రెండా చూసుకుందామని? ఆ? ఎలా వచ్చారో అందరికీ తెలిసిందే కదా, మొఘల్స్ కానీ బ్రిటిషర్స్ కానీ యూరోపియన్స్ కానీ. సో వాళ్ళు నీకు అంటే వాళ్ళు ఏం చేస్తున్నా చేర్చుకోవాలన్నమాట. వాళ్ళు గెలితే గెలిచుకోవాలి, చంపితే చంపించుకోవాలి, నరికితే నరికించుకోవాలి. అది మన డ్రామా గారు చెప్పే సందేశం. ఏంటి యుద్ధ నైపుణ్యత, వీళ్ళకి ఒక మిజైల్స్ లేకపోతే సపరేట్ ట్రైనింగ్ స్ట్రాటజీ ఇవేమి ఉండేవి కాదు. ప్యూర్ బార్బరిజం. డబ్బులు ఇచ్చి ఈ ఆడపికల్ని లేకపోతే బార్బరిక్స్ హైర్ చేసుకోవడం అనమాట. మాబ్స్ హైర్ చేసుకొని వాళ్ళని విచ్చలవిడిగా వదిలేసేవాళ్ళు. ఓకే, సో యా ఇక్కడ ఈ రైటర్ ఫీల్ అవుతున్నాడు. నాజీస్ 5 million పీపుల్ చంపారంట, అంటే 50 లక్షల మందిని. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, ఎన్నో సంవత్సరాలు వాళ్ళు 5 million చంపింది మన చరిత్రలో ఉంటే, మన శివాజీ జస్ట్ 6 days లో 3 million పీపుల్ చంపేశాడు. నాజీస్ వరల్డ్ వార్ మొత్తం మీద కొన్ని నెలల పాటు జరిగిన వరల్డ్ వార్లో 5 million 50 లక్షల మంది చంపితే శివాజీ 6 రోజుల్లో 3 million పీపుల్ చంపేశాడంట, 30 లక్షల మందిని. ఓకే, ఇది మన గుజరాత్. ఎవరైతే యూనో ఇప్పుడు శివాజీని నెత్తిని పెట్టుకొని ప్రమోట్ చేస్తున్నారో గుజరాతీస్, వాళ్ళకి ఆయన ఇచ్చిన బహుమానం అదనమాట. ఎవరిని నెత్తిన పెట్టుకోవాలరా? శివాజీని నెత్తిన పెట్టుకోక ఔరంగజేబుని పెట్టుకోవాలా? యూరోపియన్లు పెట్టుకోవాలా నెత్తిన? వాళ్ళ నెక్స్ట్ ఈ గుజరాతీ అయిపోయాక వీళ్ళు రాజస్థాన్ ని టార్గెట్ చేస్తారు. ఓకే, ఈ బుక్ మనకి దీంట్లో ఉంటుంది, ద రాజ్పూత్ ట్రైబ్స్ బుక్ లో ఉంటుంది అనమాట. సో ద మరాఠాస్ ట్రూ టు దేర్ సేవేజ్ నేచర్. చూడండి, వరల్డ్ లో ప్రతి హిస్టోరియన్ తెలుసు మరాఠాస్ నేచర్ ఈజ్ సేవేజ్. సేవేజ్ అంటే మీనింగ్ కావాలా? కావాలి, చెప్పు. ఆఫ్ అన్ యానిమల్ ఆర్ ఫోర్స్ ఆఫ్ నేచర్, ఫియర్స్, వైలెంట్. సో అదే ఇంకా రక్త పిశాచులు బేసిక్. రక్త పిశాచులు అంటే సేవేజ్ అంటే శివాజీ రక్త పిశాచి అంట. బార్బారిక్ కల్ట్ రక్త పిశాచులు. Massacred half of population of Rajasthan. Thus, Baron Metcalf, the English envoy to Rajasthan, was an eyewitness to the Maratha devastation there. He wrote, "In a very few years, Mewar lost half of her population. Her lands lay waste, her mines unworked, and her looms, which formerly supplied all around, forsaken." So, Mewar రాజ్యంలో సగం పాపులేషన్ మాయమైపోయింది. అంటే ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళు ఒక పద్ధతి, ఒక యుద్ధ నీతి కూడా ఉండదన్నమాట. మాబ్స్ తీసుకుంటారు, గెరిల్లా వార్స్. ఒకవేళ రాజ్యంలోకి ఎంటర్ అవడం వీలకపోతే ఆ పులిమేరలని సర్వనాశనం చేసి పెట్టేస్తారు, చేసేసి మొత్తం దోచుకొని. సో మరి నేను లాస్ట్ టైం రక్త చరిత్ర చేసినప్పుడు చాలా మంది అడిగారు నన్ను ఎవిడెన్స్. ఓకే అండి, సో ఇక్కడ చూడండి, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలియదండి. ఏదో దలిస్తాన్ జర్నల్ అంట. 3 million Gujaratis killed during సూరత్ జెనోసైడ్ అని అన్నాడు కదా. వీడు పొద్దున్న లేస్తే గ్రోకు అని గోకుతుంటాడు కదా. సో మనం కూడా గ్రోక్ను ఒకసారి అడుగుదాం. డిడ్ శివాజీ కమిట్ జెనోసైడ్ ఇన్ సూరత్ కిల్లింగ్ 3 million పీపుల్ అని అడుగుతున్నాం. సో చూద్దాం గ్రోక్ ఏం చెప్తుందో. There is no historical evidence to support the claim that Shivaji, the 17th century Maratha leader, committed genocide in Surat, let alone killed 3 million people. ఏ హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు ఇది జరిగిందని చెప్పడానికి. శివాజీ ఈజ్ నోన్ ఫర్ హిస్ మిలిటరీ క్యాంపెయిన్స్ ఇంక్లూడింగ్ ద ఫేమస్ సాక్స్ ఆఫ్ సూరత్ ఇన్ 1664 అండ్ 1670. 1664లో 1670లో 2 సార్లు సూరత్ మీద అటాక్ చేశారు శివాజీ సైన్యం. బట్ దీస్ వర్ రైట్స్ aimed at plundering wealth from a prosperous Mughal trading port, not genocidal massacres targeting a population for extermination. ఇవి కేవలం డబ్బు కోసం చేసిన రైట్స్. మీరు చూడండి, చుట్టుపక్కలన్నీ మొఘల్ రాజ్యాలు, కేవలం శివాజీ మాత్రమే ఒక హిందూ రాజు. ఆయనకి పరిపాలించడానికి డబ్బులు కావాలి కదా, ప్రజలు అల్లాడిపోతుంటే. సో డబ్బుల కోసం ఆయన కేవలం సూరత్ని అటాక్ చేశారు, అంతేగాని ఏదో జెనోసైడ్ చేద్దాము, జనాలను చంపేద్దామని కాదు వీడు చెప్పినట్టు. డ్యూరింగ్ ద ఫస్ట్ sack of Surat in January 1664, Shivaji led a force of about 4,000 Maratha soldiers to loot the city, which was a wealthy commercial hub under Mughal control. సో మొఘల్ కంట్రోల్లో ఉన్న కమర్షియల్ హబ్ అంటే సూరత్. సో దాన్ని లూట్ చేయడానికి 1664లో 4,000 మంది మరాఠా సోల్జర్స్తో శివాజీ అటాక్ చేశారు. Historical accounts such as those from James Grant Duff and contemporary Mughal records indicate that the attack lasted several days with significant plundering of gold, silver and other valuables.
The city was poorly defended, and while there was violence, including burning parts of the city and torturing some individuals to extract ransoms, the focus was on economic gain, not mass killing. మళ్ళీ చెప్తున్నారు, కేవలం డబ్బులు తీసుకోవడానికి సిల్వర్ గోల్డ్ ఇలాంటి వాల్యుబుల్స్ తీసుకోవడానికి వచ్చారే కానీ మాస్ కిల్లింగ్ అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. ఎస్, సమ్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ బర్న్ అయినాయి, ఎందుకంటే ఆబ్వియస్గా రెసిస్టెన్స్ అనేది వస్తుంది, ఒక సైన్యం వచ్చినప్పుడు రెసిస్టెన్స్ అనేది వస్తుంది. బట్ ఈ సూరత్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫెండెడ్ అండి. దీన్ని ఎవరో వచ్చి అటాక్ చేస్తారో అని ఊహించలేకపోయారు వాళ్ళు. సో ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫెండెడ్. ద సెకండ్ sack in October 1670 followed a similar pattern, though the English and Dutch factories managed to repel Shivaji's forces from their own holdings. సో ఇంగ్లీష్ వాళ్ళు డచ్ వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ టైం 1670లో మళ్ళీ అటాక్ జరిగినప్పుడు దే మేనేజ్ టు రిపెల్ శివాజీస్ ఫోర్సెస్. సో వాళ్ళు ఎదిరించి వెనక్కి పంపించేయడానికి చేయగలిగారు ఇంగ్లీష్ అండ్ డచ్ ఫోర్సెస్. So estimates of Surat's population at that time vary, but it was likely in tens of thousands, possibly up to 2 lakh at most, based on its status as a major port. ఇది ఒక మేజర్ పోర్ట్ కాబట్టి 1670 ప్రాంతంలో మ్యాక్సిమం 2 లక్షల జనాభా ఉండేది సూరత్లో. వీడు చెప్పే సొల్లు కబుర్లు చూడండి, 3 million డెత్స్ అంట, అంటే 30 లక్షల మందిని చంపేశారంట. ఉన్నదే 2 లక్షలు అయితే 30 లక్షల మందిని ఎక్కడి నుంచి చంపారా డ్రామా చెప్పాలరా నువ్వు సమాధానం. The claim of 3 million deaths is implausible, as it far exceeds any reasonable estimate of the city's population or the scale of the event. Historical records do not report a death toll anywhere close to this figure. For comparison, Bangladesh genocide of 1971, where 3 million figure sometimes appears, involved a much larger region and population over months, not a single city in few days. Shivaji's actions, while ruthless by modern standards, were typical of the 17th century warfare, where looting and intimidation were common tactics. He spared certain groups such as foreign missionaries and Christians. Christians-ni foreign missionaries ఉంటారు కదా, వాళ్ళని వదిలేశాడు. As noted by Capuchin Friar during the 1664 raid, suggesting a strategic rather than genocidal intent. Genocidal intent తోనే వస్తే వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు, వాళ్ళని ఎందుకు వదిలేస్తారు? Mughal retaliation and later Maratha campaigns also do not describe a systematic extermination of Surat's population. అసలు మొఘల్స్ కానీ లేదా మరాఠాస్ కానీ దీని గురించి ఇంత పాపులేషన్ చనిపోయింది, ఇంతమందిని చంపేశారని ఎక్కడా రాయలేదు. 3 million figure may stem from a confusion with other historical events or exaggerated narratives. అంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారు జరిగిందాన్ని. There is no primary source అని క్లియర్గా చెప్తున్నారు. His legacy is primarily one of the resistance against Mughal rule and the establishment of Maharashtra sovereignty, not genocide. సో జెనోసైడ్ అనే పదానికి యూజ్ చేయడానికి ఆస్కారమే లేదండి. వీడు ఎవడో ఎక్కడ పట్టుకొచ్చాడో ఆ పేజీలు, ఎవడో రాసిన చెత్త అంతా పట్టుకొని వచ్చి ఇదిగో హిస్టరీ, ఇదిగో రక్త చరిత్ర అని చూపిస్తాడు. అరే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే నీ రక్తం ఔరంగజేబు రక్తం, లేకపోతే నీ రక్తం యూరోపియన్స్ రక్తం, ఆ చరిత్ర నువ్వు చెప్పుకుంటున్నావు, అంతకు మించి ఏం లేదు. ఎన్ని మాటలు అన్నాడంటే గుర్తుపెట్టుకున్నారు కదా, శివాజీని ఏమన్నాడు? బార్బారిక్ కల్ట్ అన్నాడు, ఆ రక్త పిశాచి అన్నాడు, అంటే యుద్ధ నైపుణ్యం లేదన్నాడు, మనుషుల్ని హైర్ చేసుకుని మాబుని హైర్ చేసుకుని అటాక్ చేయడం తప్ప యుద్ధ నైపుణ్యం లేదన్నాడు. ఇన్ని మాటలు అన్నాడు కదా. ఇప్పుడు మనం ఒక పోస్ట్ చూద్దామండి. రీసెంట్గా చావాస్ మూవీ రిలీజ్ అయిన తర్వాత డ్రామాగాడు ఈ పోస్ట్ పెట్టాడు. శివాజీ ఔరంగజేబుకు లొంగిపోయిన వేళ, సంభాజీ ఔరంగజేబు సైన్యంలో చేరిన వేళ. సో మీకు కుదిరితే చూడండి, ట్రీటీ ఆఫ్ పురందర్ అంట. సో దీంట్లో ఒక కామెంట్కి రిప్లై ఇస్తూ, సో కామెంట్ క్వశ్చన్ ఏంటంటే, వన్ క్వశ్చన్, దెన్ వై మొఘల్స్ కిల్డ్ సంభాజీ. అసలు మొఘల్స్ సంభాజీని ఎందుకు చంపారు అనే దానికి వీడు ఆన్సర్ చెప్తూ ఏమంటున్నాడు చూడండి. సంభాజీ ఈజ్ ఎ రోగ్ కింగ్, హీ రేప్డ్ మెనీ ఆఫ్ హిస్ ఓన్ సిటిజన్స్. సంభాజీ రోగ్ అంటండి, హీ రేప్డ్ మెనీ ఆఫ్ హిస్ ఓన్ సిటిజన్స్. తన సొంత మనుషులనే, ఆడవాళ్ళని, అంటే మరాఠా వాళ్ళనే రేప్ చేశాడంట. ఎక్కడైనా ఆధారం ఉందంటారు డ్రామా? నువ్వు చూపించరు ఆధారం. శివాజీ హ్యాస్ ఎథిక్స్ బట్ సంభాజీ ఈజ్ నాట్ ఏంటరా? సడన్గా శివాజీకి ఎథిక్స్ వచ్చేసినాయి అంటే? డ్యూరింగ్ శివాజీ రూల్, సంభాజీ ran away and took shelter in Aurangzeb army, but later once he became the king, he started torturing people cruelly. సో సంభాజీ క్రూయల్ అంటండి. శివాజీకి మరి ఎథిక్స్ ఉన్నాయంట. మరి ఇటు చెప్పాలి, ఇప్పటిదాకా శివాజీ రక్తపిశాచి, శివాజీకి యుద్ధ నైపుణ్యం లేదు, యుద్ధ ధర్మం తెలీదు,
బార్బారిక్ కల్ట్ అది ఇది అని వాగాడు కదా. ఇక్కడ చావా సినిమా చూడగానే అంటే ఇప్పుడు ఏది ట్రెండింగ్లో ఉందో దాన్ని నెగిటివ్గా చూపించాలి, అర్థమైంది కదా. సో ఇప్పుడు సంభాజీని నెగిటివ్గా చూపించాలి, ఎందుకంటే చావా సినిమా వచ్చింది, సంభాజీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అతన్ని నెగిటివ్గా చూపించాలి. అతన్ని నెగిటివ్గా చూపించాలంటే శివాజీని పొగడాలి, ఎందుకంటే శివాజీ సంభాజీని జైల్లో పెట్టించాడని దాంట్లో ఎక్కడో చదివాడు వీడు. సో ఇప్పుడు శివాజీని మంచోడిగా పోర్ట్రేట్ చేయాలి, ఎందుకు? సంభాజీని విలన్గా చూపించడానికి. అర్థమైంది కదా ఈ డ్రామాలు. అదండి. సో the ulema of Mughal Empire sentenced Sambhaji to death on allegations of the atrocities his troops perpetrated against Muslims in Burhanpur, including plunder, killing, dishonor and torture. సో జనాలను హింసించినందుకు ముఘల్స్ ధర్మ అనుసారులుగా చంపేశారంట, టార్చర్ చేసి. ఎవరు? సంభాజీని. అంతేగాని రాజ్యం కోసం కాదు, వాళ్ళ దండయాత్రల కోసం కాదు చంపేసింది, ఇది వీడు చెప్తుంది. చూసారు కదండి, ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాడండి. ఇప్పటిదాకా అన్ని మాటలని శివాజీని, ఇప్పుడు శివాజీ హ్యాస్ ఎథిక్స్ బట్ సంభాజీ ఈజ్ నాట్ అంటున్నాడు. ఏమనుకోవాలండి? సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ వీడియోని రిపోర్ట్ చేయాలండి మనం. రిపోర్ట్, ఓకే ఫైన్. సో నేను కూడా రిపోర్ట్ చేస్తాను, మీరు కూడా డెఫినెట్గా సైన్ అయినప్పుడు ఈ వీడియోని రిపోర్ట్ చేయండి, కంపల్సరీగా రిపోర్ట్ చేయండి. ఇలాంటివి మీ వీడియో చూసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేయాలి, మిస్ఇన్ఫర్మేషన్ని మనం ఫైట్ చేయాలి. సో అదండి డ్రామాలు, చూసాం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.